హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వర్డ్ప్రెస్లో కాంటాక్ట్ ఫామ్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేయగానే మనకి ఒక ఎర్రర్ అనేది వస్తుంది. మామూలుగా కొన్నిసార్లు ఈజీగా సబ్మిట్ అయిపోతుంది డిఫాల్ట్ ఫామ్. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఫామ్ అనేది ఫిల్ చేశాను. ఇక్కడ చూస్తే మనకి దేర్ వాజ్ అన్ ఎర్రర్ ట్రయింగ్ టు సెండ్ యువర్ మెసేజ్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని వచ్చింది కదా. సో ఇది వచ్చేసి మనకి ఎర్రర్. దీన్ని ఇప్పుడు మనం ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాము. నేను వచ్చేసి జీమెయిల్ యొక్క డీటెయిల్స్ అనేటివి వాడతాను. నేను smtp కూడా జీమెయిల్ది వాడతాను. దీనికోసం మనకి ఈ ప్లగిన్ ఉంది కదా, ఈజీ డబ్ల్యూపీ smtp అని. దీంతో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. ప్లగిన్స్లోకి వెళ్ళాలి. డాష్బోర్డ్ నుంచి యాడ్ న్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి కీవర్డ్స్లో సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఆ ప్లగిన్ని. ఇక్కడ ఏదైతే ప్లగిన్ కావాలనుకుంటున్నామో దాన్ని సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సేమ్ నేమ్ తోటి ఒక్కొక్కసారి వేరే ప్లగిన్స్ కూడా వస్తాయి. మనకి ఏం చేయాలంటే ఆథర్ నేమ్ ఉంటుంది కదా, ఆథర్ నేమ్ తోటి మనము ఖచ్చితంగా అదే ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకి బై అని ఉంది కదా, అది వచ్చేసి ఆథర్ నేమ్ అన్నమాట. అది యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, దీని తర్వాత మనము ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి. మనము ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రమ్ ఈమెయిల్ అడ్రస్, ఎవరి ఈమెయిల్ అడ్రస్ నుంచి రావాలి మెయిల్స్ అనేటివి ఇది. తర్వాత వచ్చేసి అక్కడ నేము, అంటే మెయిల్ వచ్చిన తర్వాత టాప్లో నేమ్ కనిపిస్తుంది. మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ హోస్ట్ మనము smtp.gmailది వాడుతున్నాం కాబట్టి అది, ఒకవేళ మీరు హోస్టింగర్ వాడినా, గోడాడి వాడినా, వేరేది ఏదైనా వాడితే ఆ హోస్ట్ నేమ్ అని ఇక్కడ ఇవ్వాలి. AWS హోస్ట్ అలాంటిది. ఇక్కడ అథెంటికేషన్ అనేది ఉండాలి. తర్వాత యూజర్ నేము మన జీమెయిల్ది, smtp పాస్వర్డ్, మన జీమెయిల్ యొక్క పాస్వర్డ్ అక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ మెయిల్ అనేది పంపిద్దాము. ఇప్పుడు మళ్ళీ మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్దాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ ఈమెయిల్ అని ఉంది కదా, ఇక్కడికి ఎవరికి పంపాలి అనేది, తర్వాత సబ్జెక్టు, తర్వాత మెసేజ్. ఆ టూలో మీరు ఎవరికైనా పెట్టుకోవచ్చు, ఎవరికి పంపించాలనుకుంటున్నారో. ఇది వచ్చేసి జస్ట్ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి. సెండ్ టెస్ట్ ఈమెయిల్. సో ఇప్పుడు మనకి టెస్ట్ ఈమెయిల్ అనేది సక్సెస్ఫుల్గా సెండ్ అయింది. చూసుకుంటే మెయిల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఫామ్ కూడా వర్క్ అవుతుంది అనమాట మనకి, ఎందుకంటే టెస్ట్ ఈమెయిల్ మనకి జీమెయిల్కి వచ్చింది కాబట్టి ఈ ఫామ్ కూడా మనకి ఇష్యూ అనేది ఫిక్స్ అయినట్టే. అక్కడ హోస్ట్ నేను జీమెయిల్ది వాడాను, మీరు ఏదైనా వాడుకోవచ్చు అనమాట. మీ దగ్గర హోస్టింజర్ ఉంటే హోస్టింజర్ smtp యూజర్ నేమ్ వాడుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది, చూస్తే ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది, ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఎర్రర్ని.